ప్యాకింగ్ చేసే బిజినెస్ కానీ ఇలాగా చేసే వాళ్ళకి ఈ మిషన్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. ఇలా తిప్పుకోవచ్చు. ఇక్కడ ఇండికేటర్ చూపిస్తున్నారు, ఇండికేటర్ ఉంది కదా, ఇండికేటర్ని ఇలాగా మనం ఇలా గాయస్ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఏంటి ఈరోజు ఏం వీడియో చేస్తున్నాను అనుకుంటున్నారా? ఇది వచ్చేసి ఫుడ్ ప్యాకింగ్ అండ్ సీలింగ్ మిషన్ అండి. ఇది వచ్చేసి ప్యాకింగ్ మిషన్ అంటారు, సీలింగ్ మిషన్ అంటారు. మనకి చిన్న సైజ్ బిజినెస్ చేసుకునే వాళ్ళకి, ఫుడ్ బిజినెస్ కానీ ఏదైనా ప్యాకింగ్ చేసే బిజినెస్ కానీ ఇలాగా చేసే వాళ్ళకి ఈ మిషన్ అయితే చాలా బాగా పనిచేస్తుందండి. కవర్ని మొత్తము 3-4 క్వాలిటీ ఆఫ్ కవర్స్ని హ్యాపీగా సీల్ చేయొచ్చు. ఇక్కడ చూసారా, ఇక్కడ వచ్చేసి మనకి మోడ్ చేంజ్ చేసుకోవడం. రెగ్యులేటర్ ఉంది కదా, మనము 1లో పెడితే ఒక టైప్ ఆఫ్ కవర్స్ని సీల్ చేయొచ్చు, 1 to 4 మధ్యలో. తర్వాత 4 to 6 మధ్యలో పెడితే ఒక టైప్ ఆఫ్ కవర్స్ని మనము సీల్ చేయొచ్చు. లేదా లాస్ట్ హై పెట్టేసినామంటే 8 వరకు ఒక టైప్ ఆఫ్ కవర్స్ని మనము సీల్ చేయొచ్చు అనమాట. ఇది రెగ్యులేటర్, ఇలా తిప్పుకోవచ్చు. ఇక్కడ ఇండికేటర్ చూపిస్తున్నారు, ఇండికేటర్ ఉంది కదా, ఇండికేటర్ని ఇలాగా మనం ఇలా హై వరకు పెట్టుకోవచ్చు. స్టార్టింగ్ అయితే లోనే మనం ప్రయత్నం చేద్దాము. నాకైతే అమెజాన్లో తీసుకున్నానండి. యాక్చువల్ ప్రైస్ 1799 రూపాయలు ఉంది ఎంఆర్పి. అయితే మనకి ఆఫర్లో 863, కేవలం 863కి మాత్రమే వచ్చింది. ఇది ప్రమోషనల్ వీడియో అయితే కాదు, మీకు అందరికి కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది, నిజంగా నీడ్ ఉండే వాళ్ళు ఈ టైంలో కొంటే వాళ్ళకి తక్కువకి వచ్చేస్తుంది కదా అనే ఇదితో నేను చేస్తున్నాను. నాకైతే ఈరోజు రిసీవ్ అయింది. నేను ఈరోజు ఇప్పుడు టెస్ట్ చేయబోతున్నాను ఇది ఎలా వస్తుందనేది. మీరు కూడా చూడండి. ఇదైతే సీల్ ఓపెన్ చేసేద్దాం మనం. ఇదండి యాక్చువల్గా మనం ఇది ఉంది కదా, పైన ప్లగ్ పెట్టేసి ఆన్ చేసి కవర్ని ఈ మధ్యలో పెట్టేసేయాలి. కవర్ ఎడ్జ్ని మధ్యలో పెట్టి ఇది ఇలా ప్రెస్ చేయాలి. కాసేపటికి బజ్ వస్తుంది. బజర్ వచ్చినాక 2 seconds తర్వాత వదిలేసేయాలి. అప్పటికి సీల్ అయిపోతుందంట. అంటే నేను కూడా డైరెక్షన్స్ చదివి చెప్తున్నాను. నేను ఇంకా ట్రయల్ చేయలేదు, లైవ్లో చేస్తాను చూడండి. అండ్ వన్ మోర్ థింగ్, మనకి ఈ కడ్డీలు అయితే తీగలు, ఈ కడ్డీలు ఉన్నాయి కదా, ఇవి ఫ్రీగా వచ్చాయి. ఇది ఎందుకు అంటే నేను గమనించింది ఏంటంటే, మీకు ఇక్కడ జూమ్ చేస్తాను చూడండి దగ్గర నుంచి. ఇక్కడ చూసారా, ఇది తీగ. మనకి ఇది ఒకవేళ ఈ మధ్యలో ఉండే తీగ పాడైతే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదిగోండి ఈ చివరి ఎడ్జ్ చూడండి, ఇది సేమ్ అనిపిస్తుంది నాకు. ఇది తీసి మార్చుకోవచ్చు అనుకుంటా ఈ రెండు, అందుకే రీప్లేస్మెంట్ కోసం ఇచ్చింటారు. ఒకవేళ పోతే ఇవి మార్చుకోవచ్చు. ఓకే, ఇప్పుడైతే మనము ఒకసారి ట్రై చేద్దాం. ఓకే గైస్, మనమైతే ఇప్పుడు టెస్ట్ చేద్దాము ఎలా పనిచేస్తుందో అనేది. ఇక్కడ చూడండి, నేను ఇది రెగ్యులేటర్ వచ్చేసి నేను ఇది లోకే పెడుతున్నాను, 1కి పెడుతున్నాను. ఓకే, ఇలాగే చూపిస్తాను మీకు. నేను ఒకసారి ప్లగ్ పెట్టేసుకుందాము. ప్లగ్ పెట్టేశాను, తర్వాత ఆన్ చేస్తున్నాను. ఫస్ట్ టైం కదా, నాకు కూడా కొద్దిగా టెన్షన్గానే ఉంది, ఎలా చేయాలని తెలియట్లేదు. ఓకే, ఫస్ట్ అయితే నేను ఇది ఉంది కదా, ఇందులో ఇలాంటి టైపు పట్లాగా ఉందన్నమాట. ఈ కవర్ ఫస్ట్ నేను ట్రై చేస్తున్నా, చూద్దాము. అది కరెంట్ది కదా, కొంచెం భయం వేస్తుంది. బజర్ ఆగిపోయింది. 2 seconds తర్వాత తీయమన్నారు, చూద్దాం. వావ్, నిజంగా ఫ్రెండ్స్ సూపర్గా చూడండి, సీల్ అయిపోయింది, సూపర్గా సీల్ అయింది. ఎంత బాగా అనిపిస్తుంది అంటే నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే నేను ఎందుకు తీసుకున్నాను అంటే, ఏదైనా చిన్నగా మనము ఇప్పుడు దోశ బ్యాటర్ సేల్ చేయడానికి కానీ, లేదా
ఏదైనా కానీ ఆవకాయ ఉంది ఇప్పుడు సీజన్, ఆవకాయ సేల్ చేయొచ్చు. లేదా మనకి ఎక్కడికైనా ట్రిప్కి వెళ్ళినప్పుడు ఏదైనా ఫుడ్ ప్యాకింగ్కి యూజ్ అవుతుంది. నాకు ఎప్పటి నుంచో ఇది తీసుకోవాలని ఉండింది. సో నేను బిజినెస్ అని కాదు, జస్ట్ హోమ్ పర్పస్ నీడ్ కూడా మనకి అనిపించింది. కరెక్ట్గా నేను అమెజాన్లో చూసినప్పుడు నాకు ఇది రేట్ తక్కువ అనిపించింది. సో అందుకోసమని బుక్ చేసేసాను అనమాట. ఈ కవర్కి అయితే 1 సరిపోతుందండి, వెంటనే జస్ట్ సెకండ్స్లో అయిపోయింది. చాలా చాలా యూస్ఫుల్. నార్మల్గా ఇంటి నుంచి బిజినెస్ చేసుకునే లేడీస్కి కానీ జెంట్స్కి కానీ ఎవరికైనా కానీ ఫుడ్ బిజినెస్ ముఖ్యంగా ఫుడ్ ప్యాకింగ్కి చాలా యూస్ఫుల్ అనిపిస్తుంది. అసలు ఎక్కడ కూడా మనకి ఎక్కువసేపు పెట్టడానికే లైట్గా హోల్స్ పడ్డాయి, కానీ అది వెంటనే బజర్ అవ్వంగానే 2 సెకండ్స్కి తీసేస్తే మాత్రం చాలా బాగా వచ్చేటట్టుగానే ఉంది. చూడండి, మొత్తం సీల్డ్ ప్యాక్. సూపర్ సూపర్. అసలు నాకు ఒకసారి ఇక్కడ హీట్ అయిందేమో చూద్దాం. లేదా హీట్ అయిందా? ఎక్కువ హీట్ అవ్వలేదండి, అసలు హీటే లేదు. నేను ఇక్కడ కంప్లీట్గా స్విచ్ ఆఫ్ చేసి ప్లగ్ తీసి టెస్ట్ చేస్తున్నాను. ఆన్లో ఉన్నప్పుడు దయచేసి టెస్ట్ చేయకండి. చూడండి, చాలా నీట్గా మొత్తం ప్యాక్ అయింది. జూమ్ చేసి చూపిస్తాను. ఇప్పుడు ఇవి రివర్స్ చేస్తాను, ఒకసారి చూడండి. ఇవి దగ్గర నుంచి చూపిస్తాను కావాలంటే మీకు. రెగ్యులేటర్ ఇలా ఉంటుంది. ఓకే, సేఫ్ అనమాట మనకి. ఇది యూజ్ చేయడం వచ్చేసింది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది నాకు. ఇంకా దీంట్లోనే మనకి 3-4 కేటగిరీస్ ఆఫ్ కవర్స్ ఉంటాయి కదా. కొంచెం అల్యూమినియం ఫాయిల్స్ కానీ ఇంకొంచెం మందం కవర్లు ఏవైనా ఉన్నప్పుడు ఏం చేయాలంటే, అప్పుడు మనకి ఈ మోల్డ్ అనేది రెగ్యులేటర్ని మార్చుకోవాలి. కొంచెం 4 to 6 మధ్యలో కానీ అలా పెట్టుకోవచ్చు. ఇక మరీ కొంచెం మందం ఉన్నాయి కవర్స్ అంటే హై పెట్టేసుకొని చేసుకోవచ్చు. క్వాలిటీని బట్టి జాగ్రత్తగా వాడుకోవాలని నాకైతే, నేను కూడా ఫస్ట్ టైం యూజ్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది నాకు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఈ వీడియో గురించి మీ స్నేహితులతో షేర్ చేసుకోవాలి అనిపిస్తే షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.